విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అంశంపై రాజకీయ విమర్శలు మరింత వేడెక్కుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పేర్ని నాని తాజాగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం పవన్ కళ్యాణ్ ఎంత దిగజారైనా మాట్లాడతారని, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ వైఖరిని తప్పుగా చిత్రీకరిస్తున్నారని పేర్ని నాని విమర్శించారు. పవన్ కళ్యాణ్ గారు మీడియాతో మాట్లాడుతూ నేను ఈరోజు విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ గారు మీడియాతో మాట్లాడుతూ ఏం మాట్లాడతారు? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా అంట స్టీల్ ప్లాంట్ ని అమ్మేద్దామని చూశాడు. స్టీల్ ప్లాంట్ ని అమ్మేద్దామని చూశాడంట. ఈయన ఏదో కాగితం మీద రాసుకెళ్ళి సెంట్రల్ హోమ్ మినిస్టర్ గారికి ఇవ్వగానే వెంటనే ఆపేశారా? మాట్లాడటానికి అంటే రాజకీయాల కోసం ఎంత దిగజారైనా పవన్ కళ్యాణ్ గారు ఏమైనా మాట్లాడతారు, ఏమైనా చేస్తారు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఇది దుర్మార్గం కదా మీరు మాట్లాడేది, నీచం కూడా కదా అది. చూడండి కేంద్ర మంత్రి గారు ఏం మాట్లాడతారు, ఏమని చెప్పారు కేంద్ర మంత్రి గారు? కోవిడ్ పీరియడ్ కేంద్ర ప్రభుత్వం 100% ప్రైవేటీకరణకు ప్రయత్నిస్తున్న సమయంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ప్రత్యేక తీర్మానం ఆమోదించి కేంద్రానికి పంపించారని గుర్తు చేశారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జగన్ ప్రభుత్వం స్పష్టమైన వైఖరి తీసుకొని పోరాటం చేసిందని పేర్కొన్నారు. 2018, 19 and 2020, 21 they earned the profit of 92 crores and 930 crores in the 2 years. But ultimately in 2021 January, I think, for Deepam they have decided to disinvestment for 100%. So go for the selling of the unit to privatize the unit 100%. But during that time, Andhra government, they have passed a resolution in the Andhra Assembly opposing this disinvestment decision. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను సమర్థించిందని లేదా మద్దతు ఇచ్చిందని చెప్పడం పూర్తిగా అసత్యమని పేర్ని నాని అన్నారు. కేంద్ర మంత్రులే గతంలో చేసిన ప్రకటనలు ప్రజలు వినాలని, వాస్తవాలను పరిగణంలోకి తీసుకోవాలని సూచించారు. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం తమ ప్రభుత్వం అన్ని స్థాయిల్లో ప్రయత్నాలు చేసిందని, ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం తప్పుడు ప్రచారం చేయడం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు. 2018 కేంద్ర మంత్రి గారు 2025లో చెప్పాడు ఈ మాట. 2025 జనవరిలో విశాఖపట్నం వచ్చి చెప్పాడు. ఏమని? ఆ రోజు కేంద్ర ప్రభుత్వం మొత్తం దీన్ని అమ్మేయడానికి నిర్ణయం తీసుకుంది, 100% అమ్మేయడానికి నిర్ణయం తీసుకుంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది, కార్మిక సంఘాలు గొడవలు చేసినాయి, అప్పటి నుంచి ఆగిపోయి ఉంది ఇది. అంతేగాని కేంద్ర ప్రభుత్వం అనేది వెనక్కి తీసుకోవడం కూడా జరగలేదు. ఇప్పుడు